మాస్ మహారాజా రవితేజకు బాక్సాఫీస్ దగ్గర ఒక నికార్సైన కంబ్యాక్ ఇప్పుడు మళ్లీ అవసరమైంది. హరీష్ శంకర్ తో కలిసి ఇప్పుడు రవితేజ చేస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ సినిమా వీళ్ళ కాంబినేషన్ లో మిరపకాయ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. దానికి తోడు హిందీలో రూపొందిన సీరియస్ సబ్జెక్ట్ అయిన రైడ్ మూవీకి రీమేక్ గా వస్తూ ఉన్న ఈ సినిమా తెలుగు ఆడియన్స్ మెచ్చే విధంగా చాలా మార్పులు చేర్పులు చేశారు. ఇప్పుడు అవి ట్రైలర్ లోనే వ్యక్తం అవ్వగా సినిమా సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ రాగా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది ఈ సినిమా. యూబీఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు అక్కడ నుండి ఫస్ట్ టాక్ బయటికి వచ్చేసింది. కాగా చాలా వరకు కూడా టాక్ పాజిటివ్ గా ఉండటం విశేషం. కోర్ పాయింట్ ను హిందీలో ఉన్నది ఉన్నట్లుగానే తీసుకున్నా కానీ మిగిలిన సబ్జెక్ట్ కి లవ్ స్టోరీని కామెడీని యాడ్ చేసి మంచి ఎమోషనల్ సన్నివేశాలను జోడించి ఫస్ట్ హాఫ్ వరకు ఎంటర్టైన్మెంట్ తో సాగి సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అసలు సిసలు కథ మొదలవుతుందని జగపతి బాబు ఇంట్లోకి హీరో అడుగుపెట్టిన తర్వాత కథ మొత్తం సీరియస్ టర్న్ తీసుకున్నా కానీ అక్కడక్కడ కామెడీ సీన్స్ తో అలాగే ఆకట్టుకునే ఫైట్ సీన్స్ తో మెప్పిస్తూ సినిమా మొత్తం ఒక ఫ్లోలో సాగుతూ ఉంటుందని, రీసెంట్ రవితేజ సినిమాలతో పోల్చితే బెటర్ ఎంటర్టైన్మెంట్ వాల్యూతో పాటు హీరో ఎలివేషన్ సీన్స్ అన్ని కూడా కలిసి మిస్టర్ బచ్చన్ మూవీని కంప్లీట్ ప్యాకేజ్ మూవీగా మార్చాయని చెప్తున్నారు. అప్ అండ్ డౌన్స్ ఉండటం, కొంచెం కథ రొటీన్ గానే అనిపించడం, తర్వాత సీన్స్ ఆడియన్స్ ఈజీగా గెస్ చేసే విధంగానే ఉన్నట్లు అనిపించడం లాంటివి డ్రాబ్యాక్స్ గా నిలుస్తాయి. కానీ ఓవరాల్ గా సినిమా చూసిన తర్వాత రీసెంట్ రవితేజ సినిమాలతో పోల్చితే పక్కా పైసా వసూలు మూవీగా ఈ సినిమా నిలుస్తుందని సెన్సార్ వారి నుండి టాక్ అయితే వినిపిస్తూ ఉంది. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ అబో యావరేజ్ లెవెల్లో, సెకండ్ హాఫ్ కూడా అబో యావరేజ్ లెవెల్లో ఉంటుందని, ఓవరాల్ గా సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఫైనల్ టాక్ అయితే వినిపిస్తూ ఉండటం విశేషం. సెన్సార్ రిపోర్ట్స్ చాలా వరకు అబో యావరేజ్ లెవెల్లోనే ఉంటాయి కానీ ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్ట్ అవ్వడంతో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈసారి గట్టిగానే వర్కౌట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆడియన్స్ నుండి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదే రేంజ్ టాక్ ను సొంతం చేసుకున్న లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో పోటీ ఉన్నా కానీ మంచి బస్సులతో జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర ఆగస్టు 14న స్పెషల్ ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతున్న మిస్టర్ బచ్చన్ మూవీ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో, రవితేజకు ఎలాంటి కంబ్యాక్ ను దక్కించి పెడుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.